సార్ మీరు గెలవరు అని ఎంతో మంది చెప్పారన్నది పక్కన పెట్టి చూస్తే మీకు సంబంధించింది ఎలక్షన్ టైంలో ఫిబ్రవరి నుంచి లాస్ట్ వరకు మీ వర్క్ లో మేము ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మీరు గెలుస్తారనేది మేము బయట తీసుకొచ్చాం. ఎందుకంటే అటు నుంచి ఎంత వ్యతిరేకత ఉంది, అపోజిషన్ నుంచి ఎంత వ్యతిరేకత ఉంది, మీరు ఎలా పోరాడారు. ఎందుకంటే చేతికి ఎముక లేకుండా పార్టీ చూడకుండా వైసీపీ వాళ్ళమైనా సరే మాకు సహాయం చేసి గోపిరెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళినా మమ్మల్ని పంపించేశారు. కొంతమంది చెప్పారు, కానీ మేము వైసీపీ వాళ్ళని తెలిసిన సరే మమ్మల్ని హక్కును చేర్చుకొని మాకు ఇంకో హాస్పిటల్, ఆయన హాస్పిటల్ వైద్యం లేకపోయినా ఇంకో చోట వైద్యం చేయించి మా ఇంటికి ఖర్చులకు కూడా ఇచ్చిన గొప్ప వ్యక్తి చదలవాడ గారని కూడా చెప్పారు. మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారనే విషయము చెప్పారు, ప్రాబ్లమ్స్ చెప్పారు. మళ్ళీ మైనారిటీ వాళ్ళది మాకు కొంచెం డౌట్ గా అనిపించింది. కానీ మైనారిటీ వాళ్ళు ఎప్పుడైతే వాయిస్లు తీసుకున్నామో వాళ్ళు పక్కకు పిలిచి మా మీద కేసులు పెడతారు, మా మీద అటాక్ ఉంటుంది, అర్థం చేసుకోండి, అందుకే మేము ఇలా చెప్పాల్సి వచ్చింది అని ఇలాంటి విషయాలు కూడా చెప్పారు. ఈ బేసిన్ దాని మీద మేము అన్ని చూసుకోగా మీది 30,000 నుంచి 50,000 మధ్యలో మెజారిటీ వస్తుందని అనాలిసిస్ మేము ఇవ్వగలిగాము కూడా. నిజమేనమ్మా, నేను కూడా మీరు ఇచ్చిన వీడియోలు చూశాను. మీరు ప్రజల్లోకి వెళ్ళారు, ప్రతి గ్రామానికి కానీ ప్రతి వార్డుకి వెళ్ళారు, అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. నిజంగా అది గొప్ప స్పందన, ఎందుకంటే అది ప్రజల్లోకి వెళ్ళింది. అంటే ప్రజలు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ వైసీపీ అరాచకాలు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేసే అవినీతి ఇవన్నీ కూడా మేము ఆధారాలు సహా బయట పెట్టాము. ఆధారాలు ఉన్నాయి, సర్వే నెంబర్లు సహా, భూ కబ్జాలు అన్ని కూడా బయట పెట్టడం జరిగింది. మా మీద దాడులు కూడా జరిగినాయి. పోలీసు వ్యవస్థ మా మీద పూర్తిగా అణచివేత ధోరణితో మా మీద పూర్తిగా పనిచేశారు. ఎందుకంటే 5 ఏళ్లుగా కరోనా టైంలో కూడా మా మీద వాళ్ళు హౌస్ అరెస్ట్లు అయినా చేయడం జరిగింది. ఎందుకంటే కరోనాలో కూడా మేము దాదాపు ఒక 300 క్వింటాలు బియ్యాన్ని పంచాము. 300 క్వింటాలు అంటే మీరు కరోనా టైంలో కూడా భోజనాలు కూడా దారిన అక్కడ అంటే ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళకి కూడా మరి మీరు వాటర్ అయిన కూడా ఇచ్చిన దాఖలు కూడా ఉన్నాయి. కరోనా టైంలో మహాశక్తి మహిళల అండదండలతోటి మేము వాళ్ళని తీసుకొని వెళ్ళి ప్రతి శివారు ప్రాంతానికి వెళ్ళి ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి కానీ, రైల్వే స్టేషన్ లో ఉన్న వాళ్ళు కానీ, బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము దగ్గరుండి అన్నం పెట్టామమ్మా, మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతి ఉద్యమానికి జోలు పెట్టినప్పుడు కూడా ఇక్కడ మేము అందరం కూడా అమరావతి ఉద్యమానికి 300 క్వింటాలు బియ్యం ఇచ్చాము. 77 లక్షల బంగారం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న మహిళా డాక్టర్లు అందరూ కూడా, మహిళా డాక్టర్లు కానీ, మా ఇంట్లో మేడం గారు కానీ, వీళ్ళందరూ కూడా చేతులుకున్న గాజులు కానీ, మెడలో గొలుసులు తీసి ఇవ్వడం జరిగింది. ఇది అమరావతి ఉద్యమంలో ఇది రికార్డ్ అనమాట. 300 క్వింటాలు బియ్యం మేము ఇవ్వడం జరిగింది నర్సరావుపేట నుంచి. మరి లేడీ డాక్టర్లు అందరూ కూడా పాపం ఎక్కడ డయాస్ మీదే బాబు గారి జోల్లో వేయటం జరిగింది. దాని కిమ్మత్ మొత్తం కూడా 77 లక్షలు అయింది. చంద్రబాబు ఇక్కడ ఉద్యమాల్లో ఎప్పుడు కూడా నర్సరావుపేట అన్నిట్లో ముందు ఉంటది. కానీ అనుకోని కారణాల వల్ల మనం 4 సార్లు ఓడిపోవడం జరిగింది. కాబట్టి అది కూడా కొడలి గారు 5 సార్లు గెలిచి మళ్ళీ 2 సార్లు ఇక్కడ ఓడిపోయారు. అది అంతుబాటున విషయం అందరికి కూడా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అప్పుడు వైసీపీ గానీ, కాంగ్రెస్ వాళ్ళు గానీ మనకంటే అభివృద్ధి బాటలు నడిపేవాళ్ళు కాదు. కానీ ఒకటే మరి కాలక్రమేణా ఛాన్స్ అనేది ఏదైనా ప్రజల్లోకి వెళ్ళింది అనుకోవచ్చు కదా. ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారి మరణం ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఓడిపోవటం, 2014లో ఓడిపోవటం ఒకటి, దాని తర్వాత మళ్ళీ 2019లో సానుభూతి పవనాలు వీచినందువల్ల ఒక గాలి రావటం, నాలాంటి వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది మొట్టమొదటిసారి. అదేవిధంగా రాష్ట్ర నాయకులు చాలా మంది ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు ఇచ్చారు, అయినా కానీ అటువంటి అవకాశాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి, ఉమ్మడి కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి, మోడీ గారి దీవెనలతోటి అందరూ కూడా ఓట్లేసి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని నిలబెట్టుకోవాలంటే మేము అందరం కూడా ప్రతిపక్షంలో 5 ఏళ్లు ఏ విధంగా పనిచేసాము అంతకంటే ఎక్కువగా పనిచేయాలి. ఆ విధంగా పనిచేస్తేనే మళ్ళీ మేము 164 సీట్లు కాదు, అంతకంటే ఎక్కువ సీట్లు సాధించాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఎమ్మెల్యే ఎక్స్ట్రాడినరీగా పనిచేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని పావుగంట చెప్పారు. నాకు చెప్పారు. ఇంకా బాధ్యత ఎమ్మెల్యే రాకముందు ఒక బాధ్యత అయితే ఇప్పుడు ఇంకా బాధ్యత అనేది ఇప్పుడు ఇంకో రెట్టు పెరిగిందమ్మా. ఎందుకంటే నేను ఇంతకుముందు 4:30 లేసి ప్రజల్లోకి వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. రోజు లేకపోవటం, హాస్పిటల్ వర్క్ చూసుకొని ఎమ్మటే పొద్దున్నే శానిటరీ వార్డులోకి వెళ్తాం, శానిటైజేషన్ చూసుకోవాలి, కాలువలు బాగు చేయించాలి, మరి రోడ్ల మీద గుంటలు ఉంటాయి పూడిపించాలి, డ్రైన్లు బాగు చేయించాలి. అన్ని నేనే ఒక కమిషనర్ ఏ విధంగా ఉంటాం వాళ్ళకంటే ముందు నేనే వెళ్ళి అన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఒక పక్కన పొలిటికల్ ప్రజాసేవ, ఓ పక్కన డాక్టర్ ప్రజల ఆరోగ్యం సంబంధించి సేవ, ఈ రెండు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? అసలు మీకు నిద్ర సరిపోతుంది? తప్పదమ్మా, ఈ జీవితం అనేది చాలా చిన్నది. ఇప్పుడు ఎవరు ఎప్పుడుదా బతుకుతారో కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో మేము లాస్ట్ 2 months కూడా స్టాప్ డయేరియా, స్టాప్ డెంగ్యూ, స్టాప్ మలేరియా
మలేరియా ప్రోగ్రాం చేపట్టి విజయవంతం చేయడం జరిగింది. రైనీ సీజన్ నర్సాపేట పట్టణంలో అసలు డెంగ్యూ గానీ, డయేరియా గానీ, మలేరియా జ్వరాలు ఎక్కడ కనపడలా. కానీ ఈ సీజన్ లో మళ్ళీ ఇప్పుడు సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ వచ్చినాయి. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఒక 12 మంది పేషెంట్లు అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళకి సరైన వైద్యాన్ని ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ వైరల్ ఫీవర్లు అంటే ఈ గాలి ద్వారా వచ్చే వైరస్ కాబట్టి దాన్ని మనం ఆపలేము. అయినా కానీ టౌన్ మొత్తం కూడా ఫాగింగ్ చేయిస్తున్నాము, బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నాము, కాలువల్లో ఫినాయిల్ అది చల్లిస్తున్నాము. 5 ఏళ్లుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా మేము చేస్తా ఉన్నాము. ప్రజలు కూడా అన్ని విధాల డాక్టర్ వచ్చిన తర్వాత, ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇక్కడ నర్సాపేటలో అరవింద్ బాబు ఎమ్మెల్యే కావచ్చు, మరి జనసేన నాయకుడు జులాని గారు కావచ్చు, బీజేపీ నాయకులు రామకృష్ణ గారు కావచ్చు, ముగ్గురు కూడా కలిసి ప్రజల్లోకి వెళ్తున్నాము. అది ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా మేము ప్రజల్లో ఉంటున్నాం. అందరం కూడా ఏదైనా ఈ ప్రజలకు ఏదో చేయాలి, మనం బాగు చేయాలి, ప్రజల్ని కాపాడుకోవాలి. ప్రజలు మన మీద నమ్మకం ఉంచి 23 ఎంపీ సీట్లు గెలిపించారు. అదే విధంగా మరి ఎమ్మెల్యే సీట్ 164 గెలిపించారు. మరి ఒక సామాన్య వ్యక్తి అరవింద్ బాబుని ఎమ్మెల్యే చేశారు. మరి ఇటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కలుస్తూ ఉంటాను. డాక్టర్ బాగా చేయండి అని చెప్తారు. ఎందుకంటే మీ కష్టం నేను తెలియని వాళ్ళు అసెంబ్లీలో ఎవరు లేరు. అసలు నర్సాపేట అరవింద్ బాబు ప్రతి ఒక్కరికి తెలుసు. నేను వెళ్తే అసెంబ్లీలో అందరూ అడుగుతారు. నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా నేను మా తాతయ్య గారు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఆయన వారసుడిగా నేను రావడం జరిగింది. నాకు ఒక సువర్ణ అవకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినందుకు నేను సదా రుణపడి ఉంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అది చెప్తారు. డాక్టర్ మీ గురించి బాగా తెలుసు, బాగా కష్టపడతారని చెప్తారు. మొన్న మనోహర్ గారు ఆగస్టు 15 కూడా వచ్చారు, ఇప్పుడు చెప్పారు, మాట్లాడారు. అంటే మన కష్టం అనేది ఎప్పుడు వృధా పోదు. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని, ఒక రాజకీయ నాయకుడిని ఏ విధంగా చూస్తారంటే కులం చూడరు, మతం చూడరు, డబ్బులు చూడరు, ఏమి లేపని ఆదరిస్తారు. ఒక మంచి వ్యక్తి అయితే చాలు. ఎక్కడ కూడా కులాల ప్రసక్తి, రాజకీయ కులాల మీద ఎప్పుడు ఏ పార్టీ మనుగోడు రాదమ్మా. మతం మీద ఎప్పుడు మనుగోడు రాదు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ప్రజలను మనల్ని నమ్మాలి. ఈ మంచి నాయకుడైనా మనల్ని మోసం చేయరు, అవినీతి పనులు చేయరు, దుర్మార్గాలు చేయరు, ప్రజలకు అండగా ఉంటారని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఏ నాయకుడైనా ఎక్కువసార్లు గెలుస్తారు. అటువంటి సమయం డాక్టర్ కోడలి గారికి దక్కింది. దాని తర్వాత 4 సార్లు మనం ఓడిపోయాము. ఇది 10వ ఎలక్షన్ జరిగినప్పుడు 12వ ఎలక్షన్ జరిగింది. 12వ ఎలక్షన్స్ లో మళ్ళీ అసలు టీడీపీ జెండా ఎగురుద్దా లేదా అదొక అనుమానం ఉండేది నాకు కూడా. అయినా కానీ ధైర్యంతో ముందుకెళ్దాము, ప్రజలు ఆదరిస్తారు అనే ఆలోచనతో ఒకే ఒక జయంతో మనం జెండా ఎగరేయాలి అనే ఆలోచన తప్పితే వేరే ఏం లేదు. సార్ ఇన్ని సంవత్సరాల నుంచి నాకు మీ విషయంలో ఒక డౌట్, అది మరి అడగచ్చా లేదన్నది తెలియదు. మీకు కోపం చిరాకు రావాలంటే ఏం చేయాలి? ఎందుకంటే మీ విషయంలో మేము ఎప్పుడు అది చూడలేదు. అరవింద్ బాబు గారు ఎక్కడన్నా కోపం ఉంటదా? ఎక్కడన్నా జస్ట్ చిరాకైనా కనిపిస్తుంది? ఇన్ని సంవత్సరాల్లో నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా చూస్తున్నా, నాకు అది కనిపించట్లా. ఎప్పుడన్నా అలా సందర్భాలు ఉన్నాయా? అట్లా కాదమ్మా, కోపం లేని మనిషి ఎవరు ఉండరు. ఎందుకంటే కోపం లేకుండా ఏ మనిషి మనుగడ ఉండదు. కాకపోతే ఏంటంటే చీటికి మాటికి చాలా మంది కోపడతారు, మనకు అటువంటిది ఉండదు. ఎవరైనా నిజంగా తప్పు చేసినప్పుడు నేను ఎప్పుడు దాన్ని ఎదుర్కొంటాను. అటువంటి కార్యక్రమాలు ఎలక్షన్ రోజు 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వైసీపీ వాడు మన మీద దాడి చేసినప్పుడు నేను వెళ్ళి మరి మా కార్యకర్తల నాయకులు ఎమ్మెల్యే గోపిరెడ్డి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు మరి మా కోపాలు, మా ప్రతాపాలు, ఇక్కడ నర్సాపేట గడ్డ అంటేనే అది కోపాలకి ప్రతాపాలకి మారిపోయారు. అందుకని ఇక్కడ పల్నాడు జిల్లా, పల్నాడు గడ్డ, నర్సాపేట అంటేనే అటువంటిదమ్మా. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా దేనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా మా అందరికి కూడా మరి అన్న ఎన్టీ రామారావు గారు పైనుంచి మమ్మల్ని దీవిస్తున్నారనే ఆలోచన నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నాకు 2014 ఎలక్షన్స్ అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా నేను అనుకున్నాం అన్న ఎన్టీ రామారావు గారు మనల్ని దీవిస్తారు గ్యారెంటీగా, మన గవర్నమెంట్ వస్తేనే ఆ రోజు అనుకున్నాను. ఆ 2014 నేను డాక్టర్ కోడలి గారికి, రాయపాటి గారికి కూడా దగ్గరుండి పనిచేశాను. తర్వాత డాక్టర్ కూడా అనుకున్న రీతిలో స్పీకర్ అవుతాను కూడా మేము ఇద్దరు అనుకున్నాం. నేను అన్నట్టుగానే స్పీకర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు మొన్న 2024 కూడా చివరి ఎలక్షన్ 5 ఏళ్లు గడిచినా గానీ తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కూటమికి వేవ్ కనపడలా. ఏంటా ఇంత కష్టపడిన వేవ్ రావట్లేదని అనుకున్నాను. కానీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి కూడా విపరీతమైన అప్లాజ్. ప్రజలు ఎంత బయటకు వచ్చారంటే ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలాలి, దుర్మార్గాల్ని పారదోలాలి, ఓర్పు పట్టున్నారు. ఇప్పుడు వ్యాపార వర్గాలు గాని, అన్ని వర్గాలు, రైతులు గాని, సిమెంట్ కార్మికులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి ప్రతి గ్రామంలో ఎన్ని దుర్మార్గాలు జరిగినాయంటే ప్రతి గ్రామంలో 100 మంది మీద అక్రమంగా కేసులు పెట్టారు. ముఖ్యంగా అమెరికా నుంచి పిల్లలు, సాఫ్ట్వేర్ పిల్లలు వచ్చినా గానీ, మరి ఎవరన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నా, హైదరాబాద్ నుంచి వచ్చినా, బెంగళూరు నుంచి వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టేవాళ్ళు, కావాలని చేసేవాళ్ళు. అంటే వీళ్ళందరూ ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో, ఉత్సాహంగా పనిచేస్తుంటారో వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు పనిచేయడం ఆగిపోతారు, వెనకడుగు వేస్తారు. ఏదైతే మరి రాజకీయాల్లో ముందుండి పనిచేస్తారో వాళ్ళని అణచివేస్తే గనక మిగతా చిన్న చిన్న వర్గాలు, అట్టడుగు వర్గాలు కూడా దూరం అవుతారని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. కానీ వాళ్ళ ఆలోచనకి వ్యతిరేకంగా ప్రజలు వాళ్ళ తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజా తీర్పు ఇది. నిజంగా ఈ 2024 విజయం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి విజయం, పవన్ కళ్యాణ్ గారి విజయం, ముఖ్యంగా ప్రజలు కూటమి విజయం. ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. గొప్పవాళ్ళు ప్రజలు ఎప్పుడు కూడా పొరపాటు చేయరు. ఓటర్లు ఎప్పుడు కూడా అందరికంటే కూడా, అన్ని వర్గాల కంటే కూడా ఓటర్లు చాలా మంచి వాళ్ళు. ఓటర్లు వాళ్ళకి ఏం కావాలో అది నెరవేర్చుకున్నారు. వాళ్ళు నెరవేర్చిన కోరికని మనం తీర్చాలి అని బాబు గారు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటున్నారు. అటువంటి కార్యక్రమాలు నిన్న
నిన్న గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఏం చెప్పారు గ్రామ సభలో? మీకు ఏదైతే అవసరం ఉందో మీరు అందరూ కూర్చొని ఒక ప్రణాళిక వేసుకోండి, ఒక రిపోర్ట్ ఇవ్వండి, ఇస్తే మేము దాన్ని నెరవేరుస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలి, వాటర్ కనెక్షన్, మంచినీటి సదుపాయం కల్పించాలి, ప్రతి ఇంటికి లెట్రిన్ ఉండాలి, ప్రతి ఇంటికి వంట గ్యాస్ సిలిండర్ ఒకటి ఉండాలి, అన్ని ప్రతి ఇంట్లో ఇవన్నీ ఉండాల్సిందే. పేదవాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళకి 2 సెంట్లు భూమి ఇవ్వాలి, 4 లక్షల రుణం ఇచ్చి ఇల్లు కట్టించాలి. చదువుకునే బిడ్డలు ఉంటే ఎంత చదువుకున్నా గానీ ఉచితంగా వైద్యం అందజేయాలి, ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందజేయాలి, విద్యను అందజేయాలి. బాగా చదువుకుని అమెరికా వెళ్తానంటే కూడా మరి విదేశీ విద్య కార్డు కూడా ఇవ్వాలని పెట్టడం జరిగింది. అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు మరి నేను చూశారు మీరు, గ్రామాలకి దాదాపు 1400 కోట్లని మరి గ్రామాల వెలుగులోకి తీసుకురావడానికి నిధులు రిలీజ్ చేశారు. ఒక ఏమైనా బడ్జెట్ లేదు, 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అయినా కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ భయపడకుండా నిన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆలోచన కానీ ఏ విధంగా మనీని రీసైక్లింగ్ చేయగలరు ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు. అందుకని ఆయన నమ్మాను. నేనైతే కష్టపడి పనిచేస్తాను, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఆలోచన నాకు లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేద్దాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, గ్రామ సభల్ని సక్సెస్ చేద్దాము, గ్రామాలని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది.